హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన షార్ట్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైన్ జనరల్ వచ్చేసి ఇక్కడ కరెంట్ వేకెన్సీని చూసుకోండి. తర్వాత టోటల్, తర్వాత మనకు సాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత ఏజ్ అనేది ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే మనకు మేనేజ్మెంట్ టెక్నికల్ వచ్చేసి మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకు సాలరీ ఇక్కడ ఇయర్స్ అయితే ఇచ్చారు. అకౌంటెంట్, తర్వాత సూపరింటెండెంట్ జనరల్, తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించిన పోస్ట్ అనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ డీటెయిల్స్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సంబంధించినది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన వాళ్ళు క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్ నుండి ఇక్కడ 12th జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. పేమెంట్ వచ్చేసి మనకు ఇక్కడ డేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడైతే వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ 12th ఇక్కడ జనవరి వరకు, అంటే 12th జనవరి 2025 వరకు అయితే మనకు రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మనకు మేనేజ్మెంట్ ట్రైన్ వచ్చేసి ఇక్కడ జనరల్ వాళ్ళకైతే డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది నెల అయితే ఇచ్చారు, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. తర్వాత టెక్నికల్ ఇక్కడ మేనేజ్మెంట్, తర్వాత అకౌంటెంట్ ఇక్కడ 3 years అయితే ఇచ్చారు. దీనికి బీఏ లేదా ఇక్కడ బీకామ్ అయితే ఉండాలి. తర్వాత సూపరింటెండెంట్ వచ్చేసి దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత జూనియర్ టెక్నికల్ అయితే ఈ విధంగా మనకు పోస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత స్పెషల్ సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఈ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను, అక్కడ నుండి చూసుకోండి. సో ఇప్పుడైతే మనకు సెంట్రల్ వేర్ హౌసింగ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకున్న తర్వాత ఈ విధంగా మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ అనేది ఇక్కడైతే డేట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసేయండి. సో మీరు మొబైల్ వచ్చేస్తే ఒకవేళ ల్యాండ్స్కేప్ అయితే చేయాలి. సో మీకు చేయడం రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకుంటాను. సో మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తిగా అయితే నేను 50 రూపీస్లో కంప్లీట్ అయితే చేస్తాను. సో ఒకవేళ అప్లికేషన్ చేయని వాళ్ళు, అంటే రాని వాళ్ళు అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే నా నంబర్ అయితే ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ నాకు పంపించి నేను అయితే మీకు డైరెక్ట్గా అనేది 50 రూపీస్ ఫీజులో మీ యొక్క అప్లికేషన్ అయితే నేను ఇక్కడ అప్లై అయితే చేస్తాను. సో ఇక్కడ ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా. తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, తర్వాత ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ gmail.com అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫుల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసి @gmail.com ఫుల్ డొమైన్ నేమ్ వరకు అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ లేదంటుంది అంటుంది. మోడిఫై మనం సబ్మిట్ చేస్తే తర్వాత మోడిఫై లేదంటుంది. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసి ఓకే అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. మనకు ఫోటో వచ్చేసి ఎటువంటి క్యాప్స్ కానీ ఇక్కడైతే హెయిర్ సెట్ అయితే ఉండద్దు. సో మీ యొక్క క్లారిటీ అయితే మీరు బ్యాక్గ్రౌండ్ వైట్ లేదా బ్లూ అయినా ఉంటే ఏం పర్వాలైతే లేదు. సో ఇక్కడైతే మీ యొక్క ఫోటో అయితే 50 నుండి 100 KB అయితే ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ మై వ్యాలిడ్ ఫోటో అనేది అయితే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. అగ్రి చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్, సో క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్లో అయితే ఉండదు. మీ యొక్క వైట్ పేపర్ మీద మీరు బ్లూ కలర్ లేదా బ్లాక్ పెన్ అయితే మీరు రాసేసి మీ యొక్క స్టైల్లో ఇక్కడైతే సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేసేయండి. మనకు ఇక్కడ 20 నుండి 50 KB అయితే ఉండాలి. అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అగ్రి చేసేయండి మై వ్యాలిడ్ సిగ్నేచర్ అని. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోటో సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడొచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. డూ యూ వాంట్ టు అప్లై అండర్. సో మీరు ఏ పోస్ట్‌కైతే ఇక్కడ మనకు ఇక్కడ మీకు సంబంధించినది ఇచ్చారు గదా! వాళ్ళు. ఇక్కడైతే మనకు స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అని, తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ అనేది ఇక్కడ జనరల్ అయితే ఇచ్చారు గదా! సో మీకు సంబంధించినది మీరు పోస్ట్ అయితే దేంట్లో అయితే ఉన్నాయో, సో ఇక్కడైతే డైరెక్ట్ రిక్రూట్‌మెంటా లేదా స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ జేసుకోండి. తర్వాత ఇక్కడ పోస్ట్ అప్లై. సో మీరు ఏ పోస్ట్ మీరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ జేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి, లేనియి దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో మీకు సంబంధించిన పోస్ట్‌ని బట్టి ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో ఇది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్‌రిజర్వ్డ్ కేటగిరీ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఇక్కడ అప్లై అండర్ విచ్ కేటగిరీ. సో మీరు ఏ కేటగిరీ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క కేటగిరీ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు 40% అబోవ్ ఇక్కడ డిజబిలిటీ ఉంటే ఇక్కడైతే నో అయితే చేసేయండి. లేకపోతే యెస్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు పీడబ్ల్యూడీది నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సంబంధించినది ఇక్కడ మీరు రిలీజియన్స్ వచ్చేసి హిందూ, ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు మైనారిటీ ఉంటే యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో చేసేయండి. తర్వాత చైల్డ్ మెంబర్స్ గాని ఇక్కడ 1984లో రేట్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. లేకపోతే సింపుల్‌గా అయితే నో చేసేయండి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో మీరు ఎప్పుడైనా వర్కింగ్ చేసి ఉంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ యెస్ అండి. లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు నేషనాలిటీ. సో ఇక్కడైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడైతే స్టేట్ యూటీ, ఎన్‌సీఆర్ నార్త్ సంబంధించిన సెంటర్ బిలాంగ్స్ మీకు సంబంధించిన దీంట్లో అయితే ఉంటే మీ యొక్క స్టేట్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్ అయితే దీంట్లో అయితే మనకు వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. ఇక్కడ డేట్ ఆటోమేటిక్‌గా వచ్చేసింది. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. చేస్తే వాళ్ళు మేల్ ఆర్ ఫీమేలా వాళ్ళ యొక్క నేమ్ ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడా దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎస్ఎస్‌సీ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో క్యాపిటల్ లెటర్‌లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1, తర్వాత ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత స్టేట్, తర్వాత పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత మీకు కరస్పాండర్స్ మరియు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఏముంటది దీంట్లో టిక్ చేసేసేయండి. ఆటోమేటిక్‌గా మనకు దీంట్లో అయితే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జిఎస్టింగ్ వచ్చేసి మీరు కరస్పాండర్ ఇస్తున్నారా, పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా అంటున్నారు. సో మీరు దీనికి ఇచ్చినా పర్వాలేదు లేదు. సో మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉంటే అదైతే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు అమౌంట్ అయితే ఇక్కడైతే షో అయితే అవుతుంది. సో అమౌంట్ చూసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేస్తే సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రిజల్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇదే ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి మీరు. సో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో మీ యొక్క డిగ్రీ స్ట్రీమ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, తర్వాత జువాలజీలో 1 సబ్జెక్ట్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో మీరు ఏ పోస్ట్‌కి అయితే సెలెక్ట్ చేసుకున్న దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వచ్చేస్తాయన్నమాట. కావాలంటే నోటిఫికేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నోటిఫికేషన్‌లో అయితే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు డేటింగ్ పాస్ ఎప్పుడైతే అయ్యారో మీ యొక్క డిగ్రీ. సో ఇక్కడ డే, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే ఇక్కడైతే మీరు అదర్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అదర్ ఇక్కడ డిగ్రీ సబ్జెక్ట్ స్ట్రీమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్, మంత్, డే, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత మీ యొక్క క్లాస్ గ్రేడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు ప్రొఫెషనల్ ఉంటే ఇక్కడ మీరు దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన వర్క్ ఇక్కడ ఉంటే ఏదైనా యెస్ అయితే చేయండి. లేకపోతే నో అయితే చేసేయండి. సో ఏవైనా వర్కింగ్ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు ఏవైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అండి. ఇక్కడ దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడ కొన్ని పోస్టులకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. సో ఒకవేళ ఉంటే మీకు సంబంధించిన ఇక్కడ ఎంప్లాయీ తర్వాత వర్కింగ్ ఉంటే ఇక్కడ యెస్ అండి. ప్రెజెంట్ వర్కింగ్ ఉంటే లేకపోతే ఇక్కడ మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్‌అప్ చేసేయండి. తర్వాత మంత్ అనేది మనకు ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత లాంగ్వేజ్. సో మీకు ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే మీరు ఇంగ్లీష్ అనేది టైప్ అనేది చేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇంగ్లీష్ టైప్ ఇచ్చేసిన తర్వాత రీడ్, తర్వాత రైటం, తర్వాత స్పీక్ మాట్లాడడం, చదవడం ఈ విధంగా వస్తే మీకు సంబంధించిన లాంగ్వేజ్ ఇచ్చేసి మీరు ఏదో ఒకటి గాని మీకు సంబంధించిన వేరే లాంగ్వేజ్ ఉంటే దీంట్లో అయితే యాడ్ చేసేసి ఇక్కడ వ్యాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ ఈ బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా అనిపిస్తే మీరు డైరెక్ట్‌గా అయితే కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. అన్ని కరెక్ట్‌గా ఉంటాయి. ఒకవేళ మిస్టేక్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ అగ్రీ చేసేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఓకే అంటుంది. ఇక్కడైతే ఓకే చేసేయండి. తర్వాత షూర్ కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మన యొక్క సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అప్లోడ్ చేయాలి.
ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు వచ్చేస్తుంది. ఇక్కడ గైడ్‌లైన్స్ అయితే ఇచ్చారు. మీకు గైడ్‌లైన్స్ అయితే చూపెడతాను. మనకు ఏ విధంగా అయితే ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది. సో ఇక్కడైతే మనకు లెఫ్ట్ థంబ్ వచ్చేసి ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో ఇక్కడ 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో మనం వైట్ పేపర్ మీద అయితే లెఫ్ట్ థంబ్ అయితే మనం ఇవ్వాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో మనకు క్యాపిటల్ లెటర్‌లో అయితే ఉండొద్దు. మనకు 50 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే వాళ్ళు దీనికి సంబంధించిన హ్యాండ్ రిటెన్ ఏ విధంగా ఇవ్వాలో ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మనకు హ్యాండ్ రిటెన్ ఏ విధంగా అంటే మనం గూగుల్‌లో పోయి ఇక్కడ ఐబీపీఎస్ హ్యాండ్ రిటెన్ ఇక్కడ డిక్లరేషన్ పీడీఎఫ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ పీడీఎఫ్ అయితే వస్తుంది. సో పీడీఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే వస్తుంది ఇక్కడ. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఐ ఉన్నాయి కదా. సో ఐ నుండి రిక్వైర్డ్ వరకు మీరు వైట్ పేపర్ మీద రాసేసి ఇక్కడైతే ఇక్కడ ఐ దగ్గర మీ యొక్క నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా మీరు వైట్ పేపర్ మీద అయితే బ్లూ బ్లాక్ పెన్తో మీ యొక్క ఓన్ రైటింగ్లో అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. క్యాపిటల్లో అయితే మనం రాయొద్దని ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశాడు. సో క్యాపిటల్ లెటర్లో అయితే ఉండొద్దని ఇక్కడ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో మీరు దాన్ని ఇక్కడ ఈ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే మీరు రాసిన తర్వాత మీరు దాంట్లో కేబీలో ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడైతే మనం అప్లోడ్ చేసేయండి. సో 50 నుండి 100 కేబీస్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది ఫైనల్ సబ్మిట్ అని. ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే చేసేయండి. ఒకవేళ డాక్యుమెంట్స్ వేరే వేసి ఉంటే ఇక్కడ ప్రివ్యూ చేసి మీరు మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడ సేవ్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫైనల్ సబ్మిట్ అయితే అడుగుతుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదంటుంది. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ క్యాప్చర్ అవ్వబడుతుంది కదా. ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత పేమెంట్ తీసుకోబోతుంది. ఓకే అయితే చేసేయండి. చేసిన తర్వాత పేమెంట్ పేజ్కి అయితే ఈ విధంగా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే దీంట్లో అయితే చూపెడుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంటే మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, సివి నెంబర్, తర్వాత కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉందో ఆ విధంగా ఇచ్చేసి ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. తర్వాత యూపీఐ ఉంటే మీకు సంబంధించిన యూపీఐ ద్వారా ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి బ్యాంక్ నుండి ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది మీ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఇక్కడ నుండి అయితే పే అయితే చేయొచ్చు. సో ఈ విధంగా మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది పేమెంట్ అయిపోయిన తర్వాత. సో మీరు దీన్ని అయితే ఇక్కడ లాస్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.